Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today onwards, I am discussing about the some MCQ questions, multiple choice questions regarding the Indian economy chapter wise. ఈ రోజు నుంచి కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. I am already covered the different topics in the Indian economy for the PGT, TGT, SI, constable, groups purpose, different topics. I am already covered that. So these MCQ questions are very important one. సో ఎగ్జామ్స్లో మనకి ఏ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ చాప్టర్ నుంచి ఈ డిఫరెంట్ టాపిక్స్లో నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ నోట్ రైట్ దట్. ఓకే, హియర్ ఇంట్రడక్షన్ టు ఎకానమీ అండ్ ఎకనామిక్స్. దిస్ ఈజ్ ది ఫస్ట్ టాపిక్. First MCQ question: economics is the స్టడీ ఆఫ్. ఎకనామిక్స్ అనేది దేని గురించి స్టడీ చేస్తుంది అనేది మనకు కావాలి. ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్, దేని గురించి స్టడీ చేస్తుంది అనేది మనకు ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పాను. వెదర్ గురించి స్టడీ చేస్తుందా? వెదర్, నో, ఇట్స్ రాంగ్. వెల్త్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, రైట్. ఎకనామిక్స్ ఈజ్ స్టడీ ఆఫ్ వెల్త్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. పాలిటిక్స్ గురించి స్టడీ చేయదు, హిస్టరీ గురించి స్టడీ చేయదు. రైట్ ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ది రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ వెల్త్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. వెల్త్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ గురించి స్టడీ చేస్తుందని మనం చెప్పవచ్చు. ఓకే, అండ్ సింపుల్ ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్. వెదర్ గురించి స్టడీ చేయదు, ఇది పాలిటిక్స్ గురించి స్టడీ చేయదు, హిస్టరీ గురించి. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే వెల్త్ అండ్ వెల్ఫేర్, సంపద మరియు డెవలప్మెంట్ గురించి స్టడీ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ MCQ క్వశ్చన్ అకార్డింగ్ టు ది ఫస్ట్ టాపిక్. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? ఆల్రెడీ యూ నో దట్. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్? అర్థశాస్త్ర పితామహుడు ఎవరు అనేది మనకు కావాలి. సో అర్థశాస్త్ర పితామహుడు కారల్ మార్క్స్, ఆడమ్ స్మిత్, జేఎం కీన్స్, ఆల్ఫ్రెడ్ మార్షల్. సో ఇక్కడ చూడండి, కారల్ మార్క్స్ ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్ కాదు, జేఎం కీన్స్ ఇట్స్ రాంగ్, ఆల్ఫ్రెడ్ మార్షల్. సో ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏమో ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, అండ్ ఆడమ్ స్మిత్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది. రైట్ ఆన్సర్ ఈజ్ ది ఆడమ్ స్మిత్. సో ఆడమ్ స్మిత్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్, అర్థశాస్త్ర పితామహుడు. బికాస్ 1776లో తను వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి ఒక బుక్ని ప్రిటెండ్ చేయడం జరిగింది. సో an ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి ఒక బుక్ని కూడా ఇతను రాశాడు. కాబట్టి సో 1776లోనే తను ఎకనామిక్స్ కొరకు ట్రై చేశాడు. కాబట్టి ఆడమ్ స్మిత్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్. దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. ఓకే, బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని 4 ఉంటాయి. 4లో మనం ఏది కరెక్ట్ అనేది చూస్ చేయాలి. విత్ ఇన్ ది 1 minute లోపే దీన్ని మనం ఆన్సర్ చేసేయవచ్చు. ఓకే, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్? ఆడమ్ స్మిత్. అండ్ నెక్స్ట్ థర్డ్ MCQ క్వశ్చన్.
ద టర్మ్ ఎకనామిక్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్, డిరైవ్డ్ అంటే తీసుకోవడం, విచ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నుంచి ఎకనామిక్స్ అనేటువంటి వర్డ్ని తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ టాపిక్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లాటిన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, గ్రీక్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ గ్రీక్ లాంగ్వేజ్. లాటిన్ లాంగ్వేజ్ కాదు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు. రైట్ లాంగ్వేజ్ ఈజ్ ది గ్రీక్ లాంగ్వేజ్ అని మనం చెప్పవచ్చు. రైట్ ఆన్సర్ ఈజ్ ది గ్రీక్. సో ఎకనామిక్స్ చూడండి, ఎందుకు ఇది అంటున్నామంటే economics is the word coming from the two Greek words oikos and nemin. Oikos and nemin. Oikos ante both are the words coming from the Greek word. గ్రీక్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది. సో oikos and nemin నథింగ్ బట్, oikos అంటే హౌస్, nemin is nothing but management. Finally, it is called the household management. హౌస్హోల్డ్ మేనేజ్మెంట్ థియరీ అంటారు దీన్ని, హౌస్హోల్డ్ మేనేజ్మెంట్ థియరీ. సో ఎకనామిక్స్ అనేటువంటి వర్డ్ దేని నుంచి వచ్చింది? గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అనేది మీకు అందరికీ తెలిసేది. ఓకే, గ్రీక్ లాంగ్వేజ్, రైట్. దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. ఫోర్త్ MCQ క్వశ్చన్, ఎకనామిక్స్ మెయిన్లీ డీల్స్ విత్, ఎకనామిక్స్ దేని గురించి డీల్ చేస్తుంది, స్టడీ చేస్తుంది? అన్లిమిటెడ్ రిసోర్సెస్, స్కేర్స్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్. రిసోర్సెస్ అన్లిమిటెడ్ ఉంటాయా? అన్లిమిటెడ్ రిసోర్సెస్, వనరులు అన్లిమిటెడ్ ఉంటాయా? ఉండవు. కాబట్టి దిస్ ఈజ్ ది రాంగ్ వన్. స్కేర్స్ రిసోర్సెస్, వనరులు అనేటువంటివి కొరతగా ఉంటాయి. ఫారెస్ట్ రిసోర్సెస్, ఇది కూడా రాంగ్. న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాల గురించి స్టడీ చేయదు ఇది ఎకనామిక్స్. దేని గురించి స్టడీ చేస్తుందంటే స్కేర్స్ రిసోర్సెస్. స్కేర్స్ అంటే షార్టేజ్. షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ గురించి ఇది ఎక్కువగా స్టడీ చేస్తుంది. కాబట్టి ఎకనామిక్స్ మెయిన్లీ డీల్స్ విత్ ది స్కేర్స్ రిసోర్సెస్. దిస్ ఈస్ ది B is the right answer. Okay. Next, fifth question, which of the following is a basic economic problem? Which is the following is a basic economic problem? ప్రాథమిక ప్రాబ్లం ఏంది? బేసిక్ ఎకనామిక్ ప్రాబ్లం ఏంటిది? సో ఎకానమీలో బేసికల్లీ ఏ ప్రాబ్లం ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పావర్టీ, స్కేర్సిటీ, ఇన్ఫ్లేషన్, పొల్యూషన్. సో ఎకనామిక్స్లో మెయిన్గా స్కేర్సిటీ అనేటువంటిది బేసిక్ ప్రాబ్లం అని మనం చెప్పవచ్చు. పావర్టీ కాదు, ఇన్ఫ్లేషన్, పొల్యూషన్ ఇది కాదు మెయిన్లీ. సో B ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే. అండ్ అనదర్ MCQ క్వశ్చన్, మైక్రో ఎకనామిక్స్ స్టడీస్ అబౌట్. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ది టూ టైప్స్, టూ పార్ట్స్గా ఉంటుంది. మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్.
Okay, economics has dividing the two parts in 1933లో ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అనేటువంటిది సో ఇండివిజువల్ యూనిట్స్, స్మాల్ యూనిట్స్ గురించి స్టడీ చేస్తే స్మాల్ యూనిట్స్. మ్యాక్రో ఎకనామిక్ స్టడీస్ అబౌట్ ది బిగ్ యూనిట్స్ స్టడీ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మైక్రో ఎకనామిక్ స్టడీస్ ది హోల్ ఎకానమీ, టోటల్ ఎకానమీని స్టడీ చేస్తుందా? రాంగ్. ఇండివిజువల్ యూనిట్స్, దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ ట్రేడ్, దిస్ ఈజ్ ది రాంగ్. గవర్నమెంట్ బడ్జెట్, దిస్ ఈజ్ ది రాంగ్. స్మాల్ ఆర్ ఇండివిజువల్ యూనిట్స్. ఇండివిజువల్ యూనిట్స్ గురించి స్టడీ చేసేదే మైక్రో ఎకనామిక్స్. అంటే ఇండివిజువల్ అంటే పర్టికులర్ ఒక కాన్సెప్ట్ గురించి, పర్సనల్ ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు యొక్క ధర గురించి కానీ, లేదా ఒక ఇండివిజువల్ పర్సన్ గురించి కానీ స్టడీ చేసేదే మైక్రో ఎకనామిక్స్ అంటారు. కాబట్టి ఇండివిజువల్ యూనిట్స్ ఈజ్ ది రైట్ ఆన్సర్. బి ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ 7th MCQ క్వశ్చన్, మ్యాక్రో ఎకనామిక్ స్టడీస్. మ్యాక్రో ఇంతకుముందు చెప్పాను, మైక్రో ఎకనామిక్ స్టడీస్ అబౌట్ ది ఇండివిజువల్ యూనిట్స్. మ్యాక్రో ఎకనామిక్ స్టడీస్ అబౌట్ ది ఇండివిజువల్ కన్జ్యూమర్ కాదు, ఫార్మ్ బిహేవియర్ కాదు, ఎకానమీ యాజ్ ఏ హోల్. హోల్ అంటే టోటల్ ఎకానమీ గురించి టోటల్ ఎకానమీ గురించి స్టడీ చేసేదే మ్యాక్రో ఎకనామిక్స్. మార్కెట్ ఓన్లీ ఇది కాదు. కాబట్టి సి ఈజ్ ది రైట్ ఆన్సర్. మ్యాక్రో ఎకనామిక్ స్టడీస్ అబౌట్ ది టోటల్ ఎకానమీ. ఓకే, అర్థమైంది కమ్మా. సో నెక్స్ట్ MCQ, 8th MCQ క్వశ్చన్, విచ్ ఎకానమిస్ట్ డిఫైన్డ్ ఎకనామిక్స్ యాజ్ ఏ సైన్స్ ఆఫ్ వెల్త్. సైన్స్ ఆఫ్ వెల్త్ అని ఏ ఎకానమిస్ట్ చెప్తున్నాడు? మనకు ఎకనామిక్స్లో 4 డెఫినేషన్స్ ఉన్నాయి. సో మెయిన్లీ 4 డెఫినేషన్స్ని మేము ఆథర్స్ ఇచ్చారు, ఎకానమిస్ట్ ఇచ్చారు. వెల్త్ డెఫినేషన్ ఆడమ్ స్మిత్, అండ్ వెల్ఫేర్ డెఫినేషన్ ఆల్ఫ్రెడ్ మార్షల్, స్కేర్సిటీ డెఫినేషన్ లియోనార్డ్ రాబిన్స్, and growth definition Paul Samuelson. These 4 definitions are very very popular definitions. సో మనం ఎకనామిక్స్ని అర్థం చేసుకోవాలంటే ఈ 4 నిర్వచనాలను, ఈ డెఫినేషన్ ద్వారా మన అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సైన్స్ ఆఫ్ వెల్త్, వెల్త్ డెఫినేషన్ ఎవరు చెప్పారు? డైరెక్ట్ క్వశ్చన్. సో విచ్ ఎకానమిస్ట్ డిఫైన్ ది ఎకనామిక్స్ యాజ్ ఏ సైన్స్ ఆఫ్ వెల్త్? ఆడమ్ స్మిత్ ఈజ్ ది రైట్ ఆన్సర్. మార్షల్ కాదు. మార్షల్ ఏ డెఫినేషన్ ఇచ్చాడంటే సో వెల్ఫేర్ డెఫినేషన్ ఇచ్చాడు. రాబిన్స్ స్కేర్సిటీ డెఫినేషన్ ఇచ్చాడు. రాబిన్స్ స్కేర్సిటీ డెఫినేషన్ ఇచ్చాడు. ఆడమ్ స్మిత్ వెల్త్ డెఫినేషన్. ఇట్లా మనం డివైడ్ చేసుకోవాలి. జేఎం కిన్స్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్ని ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ది 3C ఈజ్ ది రైట్ ఆన్సర్. సైన్స్ ఆఫ్ వెల్త్ గురించి స్టడీ చేసేది ఆడమ్ స్మిత్ అని చెప్పవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ వన్, 9th MCQ క్వశ్చన్, హ్యూమన్ వాంట్స్ ఆర్. వాంట్స్ అంటే ఏంటివి? డిజైర్స్ అని కూడా మనం చెప్పవచ్చు. డిజైర్స్, దీన్ని కోరికలు, అని కూడా మనం చెప్పవచ్చు. వాంట్స్ అన్నట్టు. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ ఆర్ లిమిటెడ్. సో హ్యూమన్ వాంట్స్ ఆర్ లిమిటెడా? కాదు. ఫిక్స్గా ఉంటాయో హ్యూమన్ వాంట్స్? కాదు. అన్లిమిటెడ్ రైట్ ఆన్సర్. మానవుని కోరికలు అనంతాలు అంటాం, అన్లిమిటెడ్ ఉంటాయి. డిక్రీజ్ అవుతాయో వాంట్స్ అంటే? కాదు. సో రైట్ ఆన్సర్ ఇస్ సి ఈజ్ ది
right answer. That is unlimited. Human wants are unlimited. Next, another important MCQ question. The central problem of economy arises due to. Central problem of an economy arise due to. ఎందుకు ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది అంటే పావర్టీ, ఇట్స్ నాట్ కరెక్ట్. అన్ఎంప్లాయ్మెంట్, స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్. ఎందుకు స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ ఆర్ వెరీ షార్టేజ్ ఈస్ దేర్. Naturally, physically, the resources are very shortage is there. Due to that, total production is depends upon the availability of resources. కాబట్టి పాపులేషన్ కూడా కాదు. సో సి ఇది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎంసీక్యూ క్వశ్చన్. ఆపర్చునిటీ కాస్ట్ మీన్స్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఆ కాస్ట్ అంటే ఏంటిది? టోటల్ కాస్ట్ అండ్ కాదు. మనీ కాస్ట్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సాక్రిఫైజ్డ్ కాస్ట్. దిస్ ఈస్ ది సి ఈస్ ది రైట్ ఆన్సర్. ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ ఆల్సో టోటల్ డిఫరెంట్. టోటల్ కాస్ట్ అంటే ఏంటిది? 10 గూడ్స్ ప్రొడక్షన్ చేయడానికి 2 రూపీస్ ఖర్చు అయింది. ఎంత అయింది మొత్తం ఖర్చు? 20 రూపీస్. దట్ ఈస్ టోటల్ కాస్ట్ అంటారు. ఆపర్చునిటీకి అవకాశ వ్యయము అంటారు. సో ఇది రాంగ్. అండ్ మనీ కాస్ట్ అంటే 20 రూపీస్ని మనీ కాస్ట్ అంటారు, టోటల్ ఆపర్చునిటీ కాస్ట్ అన్నారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వస్తువును ప్రొడక్షన్ చేయాలి అనుకున్నాం. సో దానివల్ల మనకు ఒక 10,000 రూపీస్ బెనిఫిట్ వచ్చేది. కానీ దాని ప్లేస్లో ఇంకొక వస్తువును ప్రొడక్షన్ చేయడం ద్వారా 12,000 రూపీస్ ఇన్కమ్ వచ్చింది అనుకుందాం. సో దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్పవచ్చు. ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, విచ్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ స్టడీస్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇన్ఫ్లేషన్ గురించి అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి స్టడీ చేసేది ఏది? ఏ బ్రాంచ్? మైక్రో ఎకనామిక్సా, మ్యాక్రో ఎకనామిక్సా? సో ఇంతకుముందే నేను చెప్పాను, మైక్రో ఎకనామిక్ స్టడీస్ అబౌట్ ది ఇండివిజువల్ యూనిట్స్ ఆర్ స్మాల్ యూనిట్స్, బట్ మ్యాక్రో ఎకనామిక్ స్టడీస్ అబౌట్ ది టోటల్ ఎకానమీ యాజ్ ఏ హోల్, బిగ్ ఆర్ లార్జ్ అంటాం మనం. అంటే మొత్తం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, పావర్టీ గురించి, ఇన్ఫ్లేషన్, సో ఇవన్నీ దీని గురించి దేశం మొత్తం ఆర్థిక స్టడీ చేసేది మ్యాక్రో ఎకనామిక్స్. విచ్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ది రాంగ్ ఆన్సర్. మ్యాక్రో ఎకనామిక్స్ ది రైట్ ఆన్సర్. బి ఈజ్ ది రైట్ ఆన్సర్. పబ్లిక్ ఫైనాన్స్ స్టాటిస్టిక్స్, ఇట్స్ నాట్ కరెక్ట్. మైక్రో ఎకనామిక్స్. ఓకే, or understand that. Next MCQ question. Economics is both of science and economics ni science తో పాటు ఏమంటారు? ఆర్ట్. రైట్ ఆన్సర్. ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. సో దట్ ఈస్ ది సబ్జెక్ట్ కాదు, అండ్ బిజినెస్ కాదు, ట్రేడ్ కాదు. ఆర్ట్ అనే ఒక కళ అని కూడా మనం చెప్పవచ్చు. ఓకే, 14th MCQ question. The basic concepts of the activities are economic activities. ఆర్థిక కార్యకలాపాలు అని దేన్ని అంటామంటే ప్రొడక్షన్, కన్జంప్షన్, డిస్ట్రిబ్యూషన్. ప్రొడక్షన్, కన్జంప్షన్, డిస్ట్రిబ్యూషన్, రీడింగ్, రైటింగ్, లెర్నింగ్. సో ఇది రాంగ్. అండ్ బయ్యింగ్, సెల్లింగ్, ట్రేడింగ్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సేవింగ్, lending, borrowing. Right answer is the A is the right answer. Production, consumption, distribution అని మనం చెప్పవచ్చు. ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకే, సో A is the right answer. నెక్స్ట్, విచ్ ఎకానమీ ఈజ్ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ గివెన్ ది ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్. అంటే ఈ ఎకానమీని గవర్నమెంట్ మెయింటైన్ చేసేటువంటి ఎకానమీని ఏమంటారు? సో దాంట్లో క్యాపిటలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ అని మనం చెప్పాము. క్యాపిటలిస్ట్ ఎకానమీని ఎవరు మెయింటైన్ చేస్తారు? ప్రైవేట్ పీపుల్స్. ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. మిక్స్డ్ ఎకానమీ అంటే ఎవరు? ప్రైవేట్ అండ్ పబ్లిక్ అంటే గవర్నమెంట్.
ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇద్దరు కలిసి. సోషలిస్ట్ ఎకానమీని ఎవరు మెయింటైన్ చేస్తారంటే గవర్నమెంట్ మెయింటైన్. సో ఓపెన్ ఎకానమీని అనేది డిఫరెంట్ ఎకానమీ. సో అర్థమైంది కదా. రైట్ ఆన్సర్ ఈస్ ది socialist economy. Socialist economy main aim is to maintain that all economy by the government and to provide the total benefits of the country to the every people. Socialist economy లో ఇది ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ద డిసిజన్స్ మేకింగ్ బై ది గవర్నమెంట్ హియర్ బట్ నాట్ ది ప్రైవేట్ పీపుల్స్ ఇన్ ది ఫేవర్ ఆఫ్ ది country, in the favor of the people. Okay, this is the right answer. And next one, India follows which type of economy? Which type of economy? మన ఇండియన్ ఎకానమీని ఏ ఎకానమీ అంటారు? సో ఆల్రెడీ నేను ప్రీవియస్ టాపిక్ సోషలిస్ట్ ఎకానమీ అంటే కాదు, అండ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ కాదు, మిక్స్డ్ ఎకానమీ. సో క్లోజ్డ్ ఎకానమీ కాదు. ఇండియా ఈజ్ ది మిక్స్డ్ ఎకానమీ. సి ఈజ్ ది right economy. Public and private participation is there. So public, private participation in the economy. In the economy, that is called as a mixed economy అని మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ 17th MCQ క్వశ్చన్. ద స్టడీ ఆఫ్ కన్జ్యూమర్ బిహేవియర్ కమ్స్ అండర్. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి స్టడీ చేసేది ఏ ఎకనామిక్స్? సో ఇంతకుముందు చెప్పాను మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే ఇండివిజువల్ పర్సన్ గురించి స్టడీ చేస్తుంది. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ గురించి స్టడీ చేస్తుంది. సో ద స్టడీ ఆఫ్ కన్జ్యూమర్ క్వశ్చన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. కన్జ్యూమర్ బిహేవియర్ కమ్స్ అండర్ మ్యాక్రో ఎకనామిక్స్, రాంగ్. మైక్రో ఎకనామిక్స్ రైట్. బ్యాంకింగ్ రాంగ్. పబ్లిక్ ఫైనాన్స్. సో బి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, కన్జ్యూమర్ ప్రవర్తన స్టడీ చేసేది మైక్రో ఎకనామిక్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్, స్కేర్సిటీ మీన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, వాట్ ఈస్ కాల్డ్ స్కేర్సిటీ? స్కేర్సిటీ మీన్స్ అన్లిమిటెడ్ గూడ్స్, రాంగ్. ల్యాక్ ఆఫ్ వాంట్స్, రాంగ్. లిమిటెడ్ రిసోర్సెస్, రైట్. రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, వనరులు కొరతగా ఉంటాయి కాబట్టి స్కేర్సిటీ. డెఫినేషన్ రాబిన్స్. స్కేర్సిటీ డెఫినేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రాబిన్స్. సో లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అంటాడు. ఎవరు చెప్తారు అది? రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అని రాబిన్స్ చెప్పడం జరుగుతుంది. లిమిటెడ్ రిసోర్సెస్. సి ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, అండ్ 19th MCQ క్వశ్చన్, విచ్ ఈజ్ ఏ ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్? సో ఇంతకుముందు చెప్పాను హ్యూమన్ వాంట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, ఫ్యూచర్స్ ఏంటివి. ఇక్కడ 4 ఉన్నాయి, దాంట్లో ఏది కరెక్ట్ చూద్దాం. వాంట్స్ ఆర్ లిమిటెడ్ ఉంటాయా? వాంట్స్ మన కోరికలు పరిమితంగా ఉంటాయా? లేదు. సో దట్స్ వై దిస్ ఈజ్ ది రాంగ్. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, మానవుని కోరికలు అనంతాలు. దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. వాంట్స్ ఆర్ ఫిక్స్డ్, స్థిరంగా ఉంటాయా? ఉండవు. వాంట్స్ డిక్రీజ్ పర్మనెంట్లీ, రాంగ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ది బి ఈజ్ ది రైట్ ఆన్సర్. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ MCQ క్వశ్చన్, ఎకనామిక్స్ హెల్ప్స్ ఇన్. ఇది ఎకనామిక్స్ దేని గురించి హెల్ప్ చేస్తుందంటే, ఎకనామిక్స్ని మనం చదవడం ద్వారా మనకు ఏమి ఉపయోగం ఉంది? వాట్ ఈస్ ది హెల్ప్స్? ఎకనామిక్స్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండ్ ది ఎకనామిక్ ప్రాబ్లమ్స్, రైట్. దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆన్సర్, రైట్. వెదర్ ఫోర్కాస్టింగ్, వెదర్ గురించి ఇది స్టడీ చేయదు. మెడికల్ ట్రీట్మెంట్ గురించి కాదు. అండ్ స్పేస్ రీసెర్చ్ గురించి
కాదు, ఈ వేరే శాస్త్రాలు చేస్తాయి. ఎకనామిక్ స్టడీస్ అబౌట్ ది ఓన్లీ అండర్స్టాండింగ్ ది ఎకనామిక్ ప్రాబ్లం, ఆర్థిక సమస్యలను గురించి స్టడీ చేసేది ఎకనామిక్స్ అంటారు. దీస్ ఆర్ ది important MCQ questions from the first chapter, first topic, introduction to economics. Okay, I think you better understand this MCQ questions. Who are not subscribed my channel, please subscribe my channel. Okay, right, thank you.